బజాజ్ లోన్ రికవరీ ఏజెంట్ల మీద ఒక వీడియో చేశాం కదా! అది చేసిన తర్వాత మాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. దాంట్లో ఒక 7 కాల్స్ ఏమో మేము బజాజ్ పీఆర్స్ అని చెప్పారు. ఇంకొక 5 కాల్స్ ఏమో జర్నలిస్ట్ అని కూడా చెప్పారు. దీంట్లో గమనించాల్సిందేంటంటే, ఆ వీడియో చేసిన తర్వాత ఆ బాధితురాలికి కాల్స్ వెళ్ళడం అయితే ఆగిపోయాయి. కానీ మాకు కాల్స్ ఎక్కువైపోయాయి. వాళ్ళని ఏజెంట్లని అనాలో లేక ఇంకేమనాలో తెలియట్లేదు. వాళ్ళు కాల్స్ చేసి ఆ బాధితురాలి కాంటాక్ట్ నంబర్ ఇవ్వమని, మేము వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్తున్నారు. మమ్మల్ని ఆ వీడియో తీసేయమని కూడా బేరాలు చేస్తున్నారు. బజాజ్ వాళ్ళు రౌడీలను పెట్టి లోన్ రికవరీ చేయించడమే కాకుండా మీడియా వాళ్ళని కూడా కొనుక్కొని పెట్టినట్టున్నారు. బజాజ్ మీద ఏదైనా అగెయిన్స్ట్‌గా న్యూస్ వస్తే మీరు మేనేజ్ చేసి ఆ వీడియో తీసేసేలా చేయాలని. ఈ రకంగా నడుస్తుంది బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వ్యవహారం. ప్రాబ్లమ్ బజాజ్ ఫినాన్స్ కంపెనీ వాళ్ళదే కదా! క్లారిటీ కోసం వాళ్ళే రావచ్చుగా! ఇలా మధ్యవర్తులతో ఎందుకు కాల్స్ చేయిస్తున్నారు? ఇదంతా పక్కన పెడితే, ఆ బాధితురాలికి ఇంకా న్యాయం జరగనే లేదు. మా డైరెక్ట్ డిమాండ్ ఒకటే బజాజ్ ఫినాన్స్ కంపెనీ వాళ్ళకి. ఆ బాధితురాలి లోన్ క్లోజ్ చేసి ఎన్ఓసి ఇవ్వాలి. అలాగే ఈ 5 నెలల మెంటల్ టార్చర్ పెట్టారుగా ఆ అభాగ్యురాలిని. ఫోన్ చేసి చేసి నానా మాటలన్నారు ఆ అభాగ్యురాలిని. ఆ అభాగ్యురాలు ఇంటి నుండి బయటకు వెళ్ళాలంటేనే భయపడేలా చేశారు. ఆ అభాగ్యురాలు పడ్డ వేదన, టార్చర్‌కి కూడా మీరే సమాధానం చెప్పాలి బజాజ్ ఫినాన్స్ కంపెనీ.